వేరే చెట్ల నుంచి ఇంత స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరకదు మనకు. మొత్తం ఎట్లా ఎండిపోతుంది అసలు. మనకు కనబడే గుట్ట ఉంది, ఇది కోడిగుట్ట అంటారు. కోడిగుట్ట. అటు సైడ్ కనబడే గుట్టలు ఉన్నాయి కదా, సూర్మాన్కొండ గుట్ట అంటారు. యాక్చువల్లీ గుట్ట మిడిల్లో గుట్ట దగ్గర మచ్చలక్ష్మి నరసింహస్వామి అనే టెంపుల్ ఉంటుంది, ఆలయం. ఇదైతే రేపు ఒకసారి మనం వెళ్దాము. పట్టు పురుగుల షెడ్, యాక్చువల్ సెరికల్చర్ అంటాం కదా, ఆ షెడ్ ఇది. ఇక్కడ ఇక పశువులు ఇవన్నీ. పోయిన గురుదేవ్ ఇక పండుగ వచ్చినా ఫుల్ ఆడుకుంటుండు. పెట్టడం అంటే నాకు చాలా సరదా. దానిమ్మ చెట్లు ఇవన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటాను. సెరికల్చర్ కోసం ఇట్లా బెడ్స్ లాగా వేస్తారు, మంచాలలాగా. బట్ ప్రజెంట్ సెరికల్చర్ కొంచెం లాస్ట్లో ఉన్నదని అది తీసేశారు. ఇట్లా ఖాళీగానే ఉంది ప్రజెంట్ షెడ్. ఇది షెడ్ చిన్నప్పుడు ఇక్కడ మేము ఉండేవాళ్ళం. ఇక్కడే మా తాతగారు, మా బాబమ్మ గారి సమాధి. ఎవరి గురించి చెప్పినా చెప్పకుండా మా తాతగారి గురించి చెప్పాలి. యాక్చువల్లీ మా తాతగారి ఫోటో కూడా చూపిస్తాను నేను. అంటే మీరు వేరేలా అనుకోవద్దు, ఎందుకంటే ఈ పొలము, ఈ ఆస్తులు ఇవన్నీ సంపాదించి పెట్టిందంటే మా తాతగారే. ఒక 30-40 సంవత్సరాలు ఇది ఒక అడవిలాగా ఉంటుండే. ఫస్ట్ మొదటగా ఆయన ఈ భూమి ఉన్నప్పుడు అప్పుడు ఎంత 50 రూపాయలకు ఎకరము అట్లా ఉంటుండేనట. అప్పుడు చాలా కష్టపడి ఆయన కూలి పనులు అట్లా ఇట్లా చేసి తను ఒక 50 ఎకరాల భూమి దాకా సంపాదించండి కష్టపడ్డాడు. తను ఊరిలో ఉండకుండా ఇక్కడ పొలం దగ్గర ఇక్కడ ఒక చిన్న గుడిసెలాగా వేసుకొని ఇక్కడే ఒక 30 సంవత్సరాలు ఉండేటోడు. 30 సంవత్సరాల తర్వాత పాపం ఒక 4 ఇయర్స్ తర్వాత పెద్ద ఆయన అయిపోయాడు, ఓల్డేజ్ అయిపోయి 30 సంవత్సరాల్లో తను ఇక్కడే ఇక తనకు అన్ని మొత్తం ఇంటి దగ్గర రమ్మంటే కూడా రాకపోతుండే. జస్ట్ పండుగల టైంలో వచ్చి అట్లా వెళ్ళిపోయేటోడు. ఇక మొత్తం ఇక్కడ పొలం పనులు చూసుకోవడం, గొర్రెలు బర్రెలు అవన్నీ పనులు చేయడం కూడా చేసేటోడు. రియల్గా ఒక గాడ్, దేవుడు. మా దేవుడు అన్నట్టు ఎక్కడే ఉంటారు, మన తల్లిదండ్రులు, మన పెద్దవాళ్ళే మన దేవుళ్ళు. మా తాత రియల్లీ ఆయన దేవుడు, ఆయన అసలు మల్లయ్య అని. అయితే నాకు గుడిసెలో ఉంటుండే, చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. గుడిసెలో పడుకొని ఉంటుండే, పైన పాములు తిరుగుతూ ఉంటుండే. అసలు మాకు భయం అవుతుండే. ఆయన అసలు చీకట్ల లైటు లేదు, ఏమి లేదు. అట్లా ఒక 30 సంవత్సరాలు ఆయన గుడిసెలో ఉన్న. ఇంటికి రమ్మంటే అస్సలు రాకపోతుండే. జస్ట్ ఇట్లా వచ్చి ఇట్లా అవుతుండే. అసలు ఇంటి దగ్గర పడుకోవాలంటే కూడా ఆయనకు నిద్ర పట్టకపోతుండే. హెల్త్ బాగాలేని టైంలో కూడా వచ్చి నేను బావి దగ్గరే పడుకుంటా అనుకునేది ఆయన. అట్లా ఉండేటోడు. ఆ గుడిసెలో ఉన్నప్పుడు ఇక పాములు అవి పొలంలో ఇక్కడ అడవిలో అంటే వస్తుంటాయి కదా, పైన ఇట్లా పాములు తిరుగుతూ ఉంటాయి. ఆయన మాత్రం కింద అట్లే పడుకొని ఉంటాడు. అన్ని ఏళ్ళలో కూడా ఏ రోజు కూడా ఎలాంటి చిన్న హాని కూడా జరగలేదు. ఇక ఏజ్ అయిపోయింది పాపం, పెద్ద ఆయన స్వర్గస్థులు అయినారు. అట్లా రియల్లీ మా తాత గురించి అది విషయం. ఈ పొలము ఇదంతా అయితే మీరు చూశారు. పెట్టాము, ఇంకా పెద్దగా కాలేదు. ఈ వెబ్సైట్ నేనే పెట్టాను. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మల్లన్న స్వామి, ఎల్లమ్మ తల్లి. కాకరతోటి ఇట్లా వేసాము. డైరెక్ట్ ఎట్లా అంటే
ఇప్పుడు మనము చెట్లు కింద వేసామనుకో అంత మనకు అనుకున్నంత దిగుబడి రాదు. అందుకోసం ఇట్లా ఇవి రాళ్ళు నాటి ఇట్లా జాలిలా వేయడం వల్ల దిగుబడి మంచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి ఇదే రెగ్యులర్గా మంచి కాతనే ఇస్తున్నది. ఓకే, చూసారు కదా మన పొలము, బావి అవన్నీ చూసారు కదా. బీ హ్యాపీ. అందరూ భోగి పండుగ మంచిగా జరుపుకోండి. భోగి పండుగ గురించి ఒకసారి నేను చిన్న వీడియో చేస్తాను మళ్ళీ. ఈరోజు ఏంటంటే పిల్లలందరూ కైట్లు ఎగిరేస్తుంటారు కదా, ఆ మాంజదారం ఆ చేతులకు కోసుకోవడం అట్లాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. తర్వాత బిల్డింగ్స్ పైనకి ఎక్కి కూడా కైట్స్ ఎగిరేస్తుంటారు. కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, హ్యాపీ భోగి, అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి.